చిట్ చాట్ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఎంసీఆర్ హెచ్ఆర్డీలోని ఖాళీ స్థలాన్ని తాము వాడుకుంటున్నామన్నారు. ప్రజాభవన్లోని ఆఫీసును కూడా ఉపయోగించుకుంటామని చెప్పారు. కొత్తగా ఎలాంటి భవనాలు నిర్మించబోమని తేల్చి చెప్పారు. శాసనసభ భవనాలను ఉన్న వాటిని సమర్థంగా వాడుకుంటామని తెలిపారు. కొత్త వాహనాలు కొనుగోలు చేసే ప్రసక్తే లేదని తేల్చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 12 నుండి 13 గంటలకు మించి కరెంటు ఇవ్వలేదన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమయం వచ్చినప్పుడు శ్వేతపత్రాలు విడుదల చేస్తామని స్పష్టం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాదిక్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. సాదిక్, చిట్ చాట్ లో సీఎం చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు ఏంటి? రేణుశ్రీ ప్రధానంగా 4 అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే మీడియాతో చిట్ చాట్ చేయడం జరిగింది. గత ప్రభుత్వాలు చేసినటువంటి అనేకమైన శాఖల్లో అవినీతి గాని లేకపోతే వాటి అప్పులు సంబంధించిన అంశాల్లో శ్వేతపత్రాలు దశల వారీగా విడుదల చేస్తామని కూడా ఆయన ప్రకటించడం అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారబోతుంది. అంతేకాకుండా ఎందుకంటే చాలా సంస్థల్లో చాలా సంబంధించిన శాఖల్లో అప్పులకు కుప్పగా మారింది. సో గత ప్రభుత్వాలు చేసినటువంటి దాంట్లో పూర్తి స్థాయిలో మేము అధికారంలోకి వచ్చాము కనుక వాటి ఎక్కడెక్కడ అప్పులు ఉన్నాయి, ఎంత తీసుకొచ్చారు, ఏ ప్రాంతాల నుంచి తీసుకొచ్చారు, ప్రస్తుతం అప్పు ఎంత ఉందన్నపైన కూడా పూర్తి స్థాయిలో శ్వేతపత్రాలు విడుదల చేస్తాం, అది దశల వారీగా విడుదల చేస్తామని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. దీంతో పాటుగా భరాసా ప్రభుత్వంలో విద్యుత్ 24 గంటలు చెప్తుందని, వాస్తవంగా 12 నుండి 14 గంటలు మాత్రమే మించి ఇవ్వలేదని కూడా ఆయన స్పష్టం చేశారు. దీంతో పాటుగా ఆయనకు ఉన్నటువంటి అధికార నివాసము ప్రస్తుతం ఉన్నటువంటి జూబిల్స్ లో కాకుండా అక్కడి నుండి ఆయన షిఫ్ట్ అయిపోయి ఎంసీహెచ్ఆర్డి మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల శిక్షణా కేంద్రం దగ్గర ఆ ఖాళీ స్థలంలో నిర్మించుకుంటామని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేయడం జరిగింది. అదేవిధంగా మనకు బేగంపేటలో ఉన్నటువంటి ప్రజాభవన్ లో 3 బిల్డింగ్స్ ఉన్నాయి. అందులో ఒకటి ప్రజా దర్బార్ కోసం, ప్రజావాణి కోసం కేటాయించారు. మరొక బిల్డింగ్ డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్కకు కేటాయించగా మరో బిల్డింగ్ కూడా ఇంకొక మంత్రికి కేటాయిస్తామని కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. అంతేకాకుండా పాత బిల్డింగ్ సంబంధించిన ఉన్న వాటిలోనే మేము ఖర్చులు తగ్గిస్తూ వాహనాల కొనుగోలు కానీ లేకపోతే ఇతర నిర్మాణాలు చేయబోమని కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. ఎందుకంటే ఇంకో అతి ముఖ్యమైనటువంటి అంశం చూసినట్లయితే రాయదుర్గం నుండి శంషాబాద్ కు ఎయిర్పోర్ట్ కు వెళ్లేటువంటి అలైన్మెంట్ ఉంది, దాన్ని మార్చి మేము పాత బస్సు ఎంజీబీఎస్ ఫలక్నుమా పాత బస్సు నుంచి శంషాబాద్ కు ఎయిర్పోర్ట్ కు పోయే విధంగా కూడా ఆ దశగా కూడా ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నామని కూడా చెప్పడం జరిగింది. మరో రూటు మెట్రో రైలు కూడా ఎక్స్టెన్షన్ నిర్మాణం చేస్తామని కూడా ఆయన ప్రకటించడం అన్నది చిట్ చాట్ లో ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక దీంతో పాటుగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో బీఎస్సీ సమావేశాలకు అనుగుణంగా అందరికీ కూడా అవకాశాలు కల్పిస్తాము మాట్లాడడానికి అని కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. ఇక దీంట్లో ప్రధానమైన మరొక కొత్త అంశం ఏంటంటే కొత్త బిల్డింగ్లు నిర్మించబోమని, ఆ ఖర్చులు తగ్గించుకుంటూ ఉన్న వాటితోనే సర్దుకుని ప్రజా ప్రయోజనాల కోసం ప్రభుత్వం పాటుపడుతుందని కూడా ఆయన స్పష్టం చేయడం అన్నది ప్రాధాన్యత సంతరించుకుంది. దీనిలో గత ప్రభుత్వాలు చేసినటువంటి అన్ని శాఖలకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా శ్వేతపత్రం, వైట్ పేపర్ అంటారు. అంటే మొత్తం పూర్తి స్థాయిలో దాని యొక్క ఎక్స్రేను లాగా ఉంటుందన్నమాట. ఎంత అప్పులు తీసుకొచ్చారు, ఎంత ఖర్చు పెట్టారు, దానివల్ల ఎంత జరిగిందన్న పైన పూర్తి స్థాయిలో కూడా ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తామని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడం అన్నది ప్రాధాన్యత సంతరించుకుంది. మీడియా చిట్ చాట్ లో వాళ్ళు ఆసక్తికరమైన వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ఇప్పుడున్న అసెంబ్లీలోనే శాసనసభ జరుగుతుందని, పార్లమెంట్ తరహాలో అసెంబ్లీ ఉండబోదని కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. పార్లమెంట్ తరలో మరి కొత్త నిర్మాణం చేస్తారనడానికి ఇప్పుడున్న బిల్డింగ్స్ సరిపోతాయని, దానిలోనే అసెంబ్లీ సమావేశాలు కొనసాగిస్తామని కూడా స్పష్టం చేయడం జరిగింది. ఇందులో కూడా ప్రజాభవన్ గా మారినటువంటి ప్రజాభవన్ గా మారినటువంటి బిల్డింగ్ లో 3 బిల్డింగ్స్ ఉన్నాయి. ఒకటి ప్రజావాణి కోసం కేటాయించగా, మరొకటి డిప్యూటీ సీఎం మల్లుబట్టి కేటాయించగా, ప్రస్తుతం ఉన్నట్టు ఇంకొక బిల్డింగ్ మధ్యలో బిల్డింగ్ ఉన్నది, అది ఇంకొక మంత్రికి కూడా కేటాయిస్తామని కూడా స్పష్టం చేయడం ఒకటి. ఈ యొక్క మెట్రో అలైన్మెంట్ మార్పు కూడా తప్పనిసరి ఉంటుందన్న సంకేతాలు కూడా ఇవ్వడం జరిగింది. రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు వెళ్ళేటువంటి అలైన్మెంట్ మార్చి ఎంజీబీఎస్ ఫలక్నుమా పాత బస్సు నుంచి వెళ్ళి మెట్రో రైలు వేసే విధంగా ప్లాన్ చేస్తున్నట్టుగా స్పష్టంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే చిట్ చాట్ లో ప్రకటించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సాదిక్.